నమస్కారం. చర్చా కార్యక్రమానికి లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ ఔత్ శ్రీధర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ షేక్ బాజీ గారు, ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు, శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. ఇక ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇష్యూస్ మీద, జరుగుతున్న పరిణామాల మీద కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనం చర్చలోకి వెళదాం. ఆకాశమే హద్దుగా ధరాభారం, చొక్కలనంటిన నిత్యావసరాలు, సామాన్యుని బెంబేలెత్తిస్తున్న ధరలు అంటూ రాష్ట్రంలో ధరల మీద గతంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా పెరిగితే వెంటనే గగ్గోలుగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక బాబు జమానా అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు. చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడుతున్న దిమ్మదిరిగే అవినీతి, అరాకొర సహాయ చర్యలు, వాటిలోనే 534 కోట్లు దోచేశారు. భోజనానికి 368 కోట్ల వ్యయం. విజయవాడలోని ఇదంతా విజయవాడలో ఆ వరద ప్రాంతం వచ్చిన ఆ కాస్ట్లోనే 2 లక్షల మందో 3 లక్షల మందికో ఎఫెక్ట్ అయితే ఏకంగా 368 కోట్లు ఖర్చు పెట్టారట భోజనాలకి. అగ్గిపెట్లకి 23 కోట్లు ఖర్చు పెట్టారంట. అలాగే కొవ్వొత్తులు అగ్గిపెట్లకి 23 కోట్లు, డ్రోన్లకి 2 కోట్లు అంట. సో ఇక పరిస్థితి. ఇక మన విద్యార్థుల కష్టం బూడిదలో పోసిన కన్నీరు, మెడికల్ సీట్లని ఏ రకంగా పోగొట్టుకుంది ఏపీ గవర్నమెంట్ వదిలేసుకుందన్న మీద వార్త ఇచ్చారు. ఇసుక దొరక్క, ఉపాధి లేక కార్మికుల ఆకలి కేకలు. ధర్మవరం సిఐ తల్లి కిడ్నాప్, చివరికి పోలీసు వాళ్ళని కూడా కిడ్నాప్ చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఇంకో పక్క బీజేపీ ఎంలో చేరిన టీడీపీ మాజీ నేత, అంతకుముందు వైసీపీ కూడా ఉన్నారు, ఆయన ఏకంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అడ్డంగా నరుకుతానని హెచ్చరిస్తున్నట్ట. ఆ వీడియో కూడా చూద్దాం. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఈ రకమైన పరిస్థితులు సమాజానికి మంచిదేనా అన్న దాని మీద ప్రధానంగా మాట్లాడుకోవాలి. ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ, పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్పై చర్చ, అమరావతికి ప్రకటించిన 15,000 కోట్లు వచ్చేలా చూడాలని వినతి. విశేషం ఏమిటంటే ఈనాడు పత్రిక, ఈనాడు అబద్ధాల నాడు, అసత్యాల నాడు ఇవన్నీ తెగ రాసేస్తున్నారుగా. అప్పుడేమో జగన్ గారి మీద తెగ అసత్యాలు రాశారు, ఇప్పుడేమో చంద్రబాబు గారికి భజన త్రీల్లో వాయిస్తూ కొన్నిసార్లు అబద్ధాలతో దొరికిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం అమరావతి డబ్బులు వచ్చేసి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపేసింది. రావటం ఆలస్యం, 3,250 కోట్లు మొదటిసారిగా వస్తాయని వాళ్ళు రాస్తే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారిని ఆ 15,000 కోట్లు వచ్చేటట్టు చూడమని అడిగారని సమాచారం చెప్తా ఉంది. ఇక ఇంకో విశేషం ఏంటంటే చంద్రబాబు గారు ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్న తీరు, వీటి మీద హైదరాబాద్పై తగ్గని మక్కువ. ఏపీలో సీఎంగా ఉన్న వారానికి 2 రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారంటూ ఆసక్తికరంగా ఇక్కడ వార్త ఒకటి వచ్చింది. ఇక కార్మికులు ఆకలి కేకలు, గనుల ఇసుక ఆదాయం ప్రభుత్వ ఖజానాకు నేడు అలా రాకపోగా 3 రెట్లు పెరిగిన ధర అయినా బ్లాక్లోనూ ఇసుక దొరకని పరిస్థితి అంటూ కథనాన్ని ఇచ్చారు. చంద్రబాబు గారితో భేటీ పైన వచ్చిన వార్త కూడా ఇప్పుడు విన్నాం. మనం అమరావతి ప్రకటించిన 15,000 కోట్లు వచ్చేలా చూడాలని వినతి. ఇక ఈనాడు వారు రైల్వే జోన్కు శ్రీకారం అంటూ ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు జరిగిన భేటీకి సంబంధించి వార్తని ప్రధానంగా ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో ఆసక్తికరంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఇతరత్రా కొందరు కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాల మీద వార్త రాశారు. వాళ్ళ ఉద్దేశం బహుశా ఈ చంద్రబాబు గారు చాలా బాగా చేస్తున్నారు కానీ ఎమ్మెల్యేలే తింటున్నారనో, లేకపోతే ఇంకా చంద్రబాబు గారిని బెదిరించడానికో. మొత్తం మీద ఆంధ్రజ్యోతి పత్రిక యథాప్రకారం తన అబద్ధాలతో పాటు జగన్ మీద ఏమో విషం కక్కటం, ఇంకో వైపు ఏమో చంద్రబాబు గారికి భజన చేయటం, మూడో వైపు ఏమో చంద్రబాబు గారు మంచివాడే కానీ ఎమ్మెల్యేలే చెడ్డ పనులు చేస్తున్నారు అన్నట్టుగా. అంటే చంద్రబాబు గారి కంట్రోల్ లేదు, చంద్రబాబు గారి అనుమతి లేకుండానే వాళ్ళంతా దోచుకుంటున్నట్లుగా వాళ్ళు రాస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం రక్షణ అయిపోయినట్టుంది, వన్యప్రాణి రక్షణ కోసం అని చెప్పి ఆయన దేవుళ్ళని వన్యప్రాణులను దేవుళ్ళుగా భావిస్తారంటూ ఆయన చెప్తున్నారు. ఇక చివరిగా ఐపీఎస్ల మీద వేధింపులు ఇంకా ఆగట్లేదు. ఐపీఎస్ సునీల్ కుమార్ గారి మీద మళ్ళీ ఛార్జ్ మెమో ఇచ్చేశారంట. తనపై కేసు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మీద ప్రభుత్వం సీరియస్ అనేదంట. ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రముఖంగా ఇచ్చుకున్నారు. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగుతూ ఉంది.